జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు పాయల శంకర్ గారు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, కొమ్రే గారు, వేదిక ఆశీలైనటువంటి బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి కార్యకర్త సోదరులు, సోదరిమణులు, మిత్రులారా, తెలంగాణ వంచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించి ఈ మహాధర్నాకు పిలిపించినటువంటి రాష్ట్ర పార్టీని నేను అభినందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన ప్రజారంజక పాలనని, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వం యొక్క డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార నిమిత్తము ప్రజల దృష్టి మళ్లించేటువంటి వంచన తప్పితే ఇతరత్ర కాదని, 2 సంవత్సరాల ముందు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అన్ని వర్గాల ప్రజలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, రైతులు, యువకులను, ఉద్యోగులను ఏ రకంగా వంచి దగా చేశారో, మోసం చేశారో, తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రశ్నిస్తుందనే పేరు మీద రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర ఉన్నారు. నిజంగా మీకు ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నించే ఏదైతే వాళ్ళ సూటిగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాని మసిపు ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు, పన్నాగాలు తెలంగాణ సమాజము మోసపోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు దాన్ని హామీలు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలు ఏ రకంగా మోసం చేస్తూ ఈరోజు మీరు మళ్ళీ ప్రజలు తప్పుదో పట్టించడానికి హైడ్రా పేరు మీద కొన్ని రోజులు నాటకాలు ఆడారు. ఏ రకంగా పేర్ల ఇల్లు కూల్చారు, అదే రకంగా మూసి రేవంత్ రెడ్డి గారికి ఇది వారికి మరి పెట్టిన విద్య. ఇది ఏ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరు మీద గ్లోబల్ వాస్తవంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో రైజింగ్ కరప్షన్, ఇవాళ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కరప్షన్ ఉన్నదంటే అది కరప్షన్ ఇవాళ అగ్రభాగాన ఉన్నది. ఇవాళ తెలంగాణ రైజింగ్ ఇన్ డ్రగ్ కల్చర్. ఇవాళ ఏ రకంగా ఇవాళ మరి
ఈ మత్తు పదార్థాలు మద్యపాని ఏ రకంగా ఇవాళ సమాజాన్ని పట్టి పిడిస్తున్న బెడద ఇవాళ రైజింగ్ ఇవాళ డ్రగ్ కల్చర్ గా మారిపోయింది. ఇవాళ రైజింగ్ గన్ కల్చర్ ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఈ యొక్క గన్ కల్చర్ పెరిగిందంటే చివరికి ఒక మరి పోలీసు అధికారిని కూడా కాల్చి చంపే పరిస్థితి ఇవాళ పట్టపగలు ఈ తెలంగాణ కొనసాగుతున్నది. చివరికి ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి ఈ యొక్క మరి సిబ్బంది సైతం కూడా ఏ రకంగా ఈ గన్ కల్చర్ ద్వారా ఏ రకంగా ఇవాళ ఈ అవినీతికి తెరలేపుతా ఉన్నారో మొత్తం ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు ఇవాళ. అందుకని ఇవాళ ఈ గన్ కల్చర్, ఆన్లైన్ గేమ్ కల్చర్, లేదా ఇవాళ మాఫియా కల్చర్, ఇవాళ ల్యాండ్ మాఫియా కల్చర్, ఇవాళ ఈ రకంగా మరి తెలంగాణ ఈ రకంగా కూరుకుపోతా ఉంటే ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది సింకింగ్ తెలంగాణగా ఇవాళ మొత్తం తెలంగాణని ఇవాళ ఈ యొక్క రంగాల్లో ఆరితేరినట్టుగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అవినీతి కానివ్వండి, లేదా ఇవాళ డ్రగ్ కల్చర్ కానివ్వండి, ఈ రకంగా పెరిగి మరి విషయాల్లో ఏ రకంగా ఇవాళ ఆ యొక్క పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళ అనేకమైనటువంటి వాళ్ళ సిమెంట్ ఇండస్ట్రీ కానీ, స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, బ్రిక్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా చివరికి లేబర్ సైతం కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఇవాళ 2 సంవత్సరాలుగా ఇవాళ ఏ రకంగా మరి కట్టడాలు ఆగిపోయినాయి, భూముల ధరలు నిలిచిపోయినాయి, ప్రజలు ఇవాళ అల్లారిపోతా ఉన్నారు ఇవాళ. అందుకని ఇవాళ తెలంగాణ మొత్తం అట్టుడికి పోతా ఉన్నది. మరి మీ మోసాల పరాకాష్ట ఇవాళ ఏ రకంగా ఈ హైదరాబాద్ ఓవర్ మధ్యలో ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఓడలను ఏ రకంగా కాలుష్యం నెపంతో మీరు తరలిస్తే, ఏ కాలుష్యానికి కారణమైనటువంటి పరిశ్రమలు తరలిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ నెపంతో ఉన్నటువంటి పరిశ్రమ వాడలన్నీ కూడా ఏ రకంగా కొల్లగొట్టి, ఏ రకంగా అప్పనంగా మీ యొక్క అనుచరులకు కానివ్వండి, లేదా ఇవాళ ప్రభుత్వం యొక్క తాబేదారులకు అప్పగించడానికి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు దారాదత్తం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చెప్తున్నారు ఇవాళ హైదరాబాద్ ఇప్పటికే ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఒక లంగ్ స్పేసెస్ లేకుండా భవిష్యత్ తరాలకు ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం వాళ్ళ బడి కావాలన్నా, లేదా హాస్పిటల్ కావాలన్నా, ఒక ప్లే గ్రౌండ్ కావాలన్నా, లేదా ఒక పార్క్ కావాలన్నా ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఉన్నటువంటి ఖాళీ స్థలాలను కూడా ఏ రకంగా అప్పనంగా ఈ రోజు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ రోజు మొత్తం తెలంగాణ సంపదను ఏ రకంగా దోచిపెట్టు ఢిల్లీకి కప్ప ఈ రోజు తెలంగాణ సంపద అంతా కూడా దోపిడీకి గురవుతూ ఉంటే మరి ఈ రకమైన కార్యక్రమాలతోని ప్రజలను మోసం చేస్తామంటే ఈ రోజు తెలంగాణ సమస్య ప్రశ్నిస్తుంది. కాబట్టి జవాబు చెప్పాలి. 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు మేము ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశామంటే మీరు 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేస్తే పరిస్థితి ఎంత దీనంగా ఉన్నదో. కనీసం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అంతేకాదు
పదవి వివరణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ టీచర్లు కానివ్వండి, ప్రభుత్వ చెమటోడ్చి ఏ రకంగా జమ చేసుకున్న డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితికి, ఈ పాపానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తయారైందంటే మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాస్తవంగా ఇవాళ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగ మందుల కోసం కానివ్వండి, లేదా ఇంట్లో పెళ్లి ఖర్చుల కోసం కానివ్వండి, ఇంట్లో నిర్మాణం కోసం కానివ్వండి, డబ్బులు వాళ్ళకి ఇవ్వలేని దుస్థితి ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్పారు మీరు? ఈ రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలోకి ఎత్తిపోయింది. ఆ ఉప్పుల మీద వడ్డీలో కట్టలేకపోతున్నాం. పెట్టుబడిదారులు కానివ్వండి నన్ను చెప్పులెక్కపై దొంగలా చూస్తున్నారు. ఒకరు కూడా రూపాయి ఇచ్చలేని పరిస్థితి ఉందని చెప్పిన మీరు ఇవాళ గ్లోబల్ సమిట్ పేరు మీద ఇవాళ పెట్టుబడులను ఆకర్షిస్తామంటే కార్యక్రమాలు అన్ని మరి భూముల అమ్మకాలు అయిపోయినాయి. భూములను మా భవిష్యత్తు తరాలు ఉపయోగపడేటువంటి ఈ ఆస్తిని మీకు ఇవాళ తాకట్టు పెట్టేదానికి, అమ్మేదానికి ప్రశ్నిస్తా ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ హైదరాబాద్ నుండి భూములన్నీ కూడా ఏ రకంగా ఇవాళ మరి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయో మీరు ఆలోచన చేయండి. గతంలో మీరు చూశారు ఆ బీఆర్ఎస్ తప్పిదాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం ఆ రకంగా వినీతికి పరాకాష్ఠగా మార్చినారు. వాళ్ళు తెలంగాణలో హైదరాబాద్ లో భూముల విలువ మనకు తెలిసినటువంటి దానిని ఏ రకంగా అప్పనంగా మీకు కావాల్సిన వాళ్ళకు అప్పగిస్తున్నారు. ఆ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆ ఎన్టీఆర్ స్టేడియంలో రజకులు పూరి గుర్తుల్లో ఉంటే వాళ్ళకు పక్క ఇల్లు కట్టించి ఇక్కడ దీన్ దయాళ్ పురం ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకొని ఆ రకంగా వాజ్పేయి గారు స్టేడియం సమూలంగా మార్చేస్తాం. రవీంద్ర భారతి తొలగిస్తాం. బ్రహ్మాండమైన కళాభారతి నిర్మిస్తాం. నిర్మాణం చేస్తామంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఒక శాసనసభ్యునిగా ప్రజా అవసరాలు తీర్చుకోవడానికి వేల మంది యువకుని వల్ల ఆడుకునే క్రీడా మైదాన్ని కాపాడిన బాధ్యత అది భారతీయ జనతా పార్టీ. ఈ ఇందిరా పార్క్ ను కూడా గణపతి యొక్క నిమజ్జన కేంద్రంగా మారుస్తామని చెప్పి ఈ ఇందిరా పార్క్ తొలగిస్తామంటే ఈ స్థానిక ప్రజల యొక్క మొదట్లో ప్రజలు తిరగబడి కాబడుకున్న వైనం అదైతే అది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. అందుకని వాళ్ళు చెప్తానని వాళ్ళ ఈ పరిశ్రమల పేరు మీద నేను చూసాను. ఇక్కడ ఆజామాబాద్ లో ఉన్న అనేక పరిశ్రమలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం శవకగా ఏదైనా అమ్మే ప్రయత్నం చేస్తే హై రైజ్ బిల్డింగ్స్ పేరు మీద మీరు హైదరాబాద్ ఏం చేయదలుచుకున్నాను. వాళ్ళు హైదరాబాద్ ట్రాఫిక్ పెడదా, కాలుష్యం పెడదా, డ్రైనేజీ లేదు, మంచినీరు సదుపాయాలు లేవు. ఇంకా మీరు హైరైజ్ పేరు మీద ఈ పారిశ్రామిక వేడుకలను కూడా ఆ రకంగా అప్పనంగా అప్పగిస్తామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అడ్డుకొని తీద్దాం. ప్రజా అవసరాల కోసం ఈ భూములను భావితరాల కోసం కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ముందు చూస్తాను మహిళలకు మీరు 2500 రాహుల్ గాంధీ చెప్పాడు మా గ్యారంటీలో ఒకటి ప్రతి నెల ప్రతి మహిళకు కటాకట్ నెల మొదటి వారంలోనే 2500 ఇస్తానన్నారు. ఇవాళ ఎక్కడ పోయింది కటాకట్? వాళ్ళ ప్రజలు మహిళలు ఇవాళ గాంధీ భవన్ చుట్టూ హిమాచల్లో మరి మహిళలందరూ కూడా కర్ణాటకలో మహిళలు తిరగబడుతున్నారు. మా 2500 గ్యారెంటీ ఎక్కడ పోయిందని. ఈ రకంగా ఈ కటాకట్ అనేది రాహుల్ గాంధీ ఏ రకంగా మోసం చేశారు. మహిళల్లో పెళ్లి జరిగితే ఇవాళ మంత్రి అంటాడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి ఇవాళ బంగారం ఇవ్వలేకపోతున్నాం అంటాడు. ఈ రకమైన మాయ మాటలతో మోసం చేసిన మీరు ఇవాళ అదే రకంగా దివ్యాంగులకు 6000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తా అని చెప్పారు.
అదే రకంగా 4,000 రూపాయలు మరి వృద్ధులకు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పిన మీరు ఈ అమలుకు నోచుకోలేకపోతే ప్రశ్నిస్తా ఉంటే ప్రజలు తప్పుదో పట్టించడానికి, ప్రజలు దృష్టి మళ్లించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గిమ్మికులు చేస్తున్నారు తప్పితే ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కుటుంబ రహిత పాలన అందిస్తూ ఇవాళ ఏ రకంగా ప్రజలకు ఇవాళ ఆ రకమైనటువంటి విశ్వాసం పొందుతున్నదో అదే నక్కకు నాగలో పలుకున్న తేడా ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు అది ఉత్తరప్రదేశ్ అయినా మధ్యప్రదేశ్ అయినా మహారాష్ట్ర అయినా ఏ రకమైనటువంటి ఈ పేదల పథకాలతో 83 కోట్ల ప్రజలకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తా ఉంటే మీరు పంపిణీ చేసే బియ్యం సన్న బియ్యం అని చెప్పి ఊరిని కొట్టే ఉపన్యాసం ఏదైతే ఇస్తున్నారో ప్రతి సన్న బియ్యం ఏదైతే మీరు పంపిణీ చేస్తున్నారో ప్రతి కిలో బియ్యానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 43 రూపాయలు ఇస్తున్న విషయాన్ని మీరు మర్చిపోయి సొమ్మొకటి సోకొకటిగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అందుకని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కళ్ళవేయాల్సిన అవసరం ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాబో 3 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేయకపోతే మరి ఖచ్చితంగా రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి హెచ్చరించడానికే తెలంగాణ సమాజం మీరు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంతకుముందు చెప్పారు మన నాయకులు బీసీల పట్ల కూడా 42% రిజర్వేషన్ అని చెప్పి ఏ రకంగా మోసం చేశారు, దగా చేశారు. ఈశ్వర చాలినటువంటి యువకుడు బలైపోయిన మీ మోసపూరితమైనటువంటి హామీల పట్ల. అందుకని వల్ల యావత్తు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, మహిళలు ఇవాళ రైతులందరూ కూడా మీరు రైతు భరోసా పేరు చెప్పి భరోసా ఇస్తామని చెప్పావు, కానీ ఇవాళ ఆ రైతులు నట్టే తగ్గించాలి. వాళ్ళ మీద ఆ రకంగా ఏ వర్గాన్ని కూడా వదలకుండా రైతులు మోసం చేశావు, మహిళలు మోసం చేశావు, యువకులకు మేము 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి ఆ నిరుద్యోగ యువత ముందు వారు హామీ ఇచ్చారు. ఒక 6 సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఇవాళ రాహుల్ గాంధీ పతాలేడు, రేవంత్ రెడ్డి పతాలేడు, అశోక్ నగర్కి వచ్చే పాపన పోయే ప్రసక్తి లేదు. కాబట్టి నిరుద్యోగ వృద్ధి అన్నావు, మీరు నిరుద్యోగ వృద్ధి లేదు, కొలువులు లేవు. అందుకనే యువత ప్రశ్నిస్తా ఉన్నది, మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారు. మీరు మోసపోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. వ్యక్తి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి టాలరెన్స్ అండ్ కరప్షన్ ఇవాళ నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలోకి మళ్లిస్తా ఉంటే మీరు నేరుగా ఇవాళ ఏ రకంగా దోచుకుంటున్నారో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ బీసీలు కూడా ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయం మొట్టమొదటి చర్యలో కులాలను చేపట్టడమే. అది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఉన్నత వర్గాలు కానీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సెన్సస్ లోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ మీరు 42% స్థానిక సంస్థలు చెప్పి మోసం చేసి, దగా చేసి, మరి అలవి కాని హామీలు ఇచ్చి ఏ రకంగా తెలంగాణ మభ్యపెడుతున్నారో మాత్రమే ఈ రోజు ఇదొక ట్రైలర్ మాత్రమే. రాబో రోజుల్లో రామచంద్రరావు గారి అధ్యక్ష నేతృత్వంలో తాడుతాం, వదిలే ప్రసక్తి లేదు. మీరిచ్చిన హామీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ ప్రజలకు ఆశా దీపం అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆ కుటుంబ పాలన ఇది మర్చిపోయి గడిచిన చరిత్ర మాత్రమే. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా ఇవాళ ఆ యొక్క
ఎందుకంటే 20 రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా ఒక జనరంజకమైన పాలన అందిస్తున్నారో తెలంగాణ కూడా భవిష్యత్తులో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణని అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా స్పష్టం చేస్తూ మరొకసారి రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అభినందిస్తూ ఊరూరా వాడవాడలో పల్లె పల్లె కూడా ఈ కూడా ప్రజలకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి